జ్వరం రావడం అంటే నీ ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉందని కాదు, నీ బాడీ ఒక యుద్ధం చేస్తోందని అర్థం. అసలు జ్వరం వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలుసా? మన బాడీలోకి వైరస్ లేదా బ్యాక్టీరియా రాగానే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఫైరోజన్ అనే సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్తాయి. వెంటనే బ్రెయిన్ టెంపరేచర్ ని పెంచేస్తుంది. అందుకే మనకి నొప్పులు వణుకు వస్తాయి. అంటే జ్వరం అనేది జబ్బు కాదు మచ్చా, నీ బాడీ ఫైట్ చేస్తుంది అన్నదానికి సైన్. ఇప్పుడు మనం వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్ ఇది 1800 నుంచే ఉన్న 1950 తర్వాత సేఫ్ మెడిసిన్ గా పాపులర్ అయింది. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో టెంపరేచర్ ని కంట్రోల్ చేసే పార్ట్ ని కామ్ చేసి జ్వరాన్ని, పెయిన్ సిగ్నల్స్ ని తగ్గిస్తుంది. కానీ నిజమేంటంటే పారాసెటమాల్ టాబ్లెట్ జ్వరాన్ని అస్సలు తగ్గించదు, జస్ట్ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది అంతే. అంటే లోపల యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, దీన్ని ఎక్కువగా వాడితే నీ లివర్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. జ్వరం నీ శత్రువు కాదు, అది నీ బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్. టాబ్లెట్ అనేది రిలీఫ్ ఇస్తుంది, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఫీవర్ ని అర్థం చేసుకుంటావా లేక వెంటనే టాబ్లెట్ మీద డిపెండ్ అవుతావా? కామెంట్ చేయి. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి.